సాఫ్ట్వేర్ యువతిపై సామూహిక అత్యాచారం హైదరాబాద్లో తీవ్ర కలకలం రేపింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సాఫ్ట్వేర్ యువతిపై అత్యాచారం జరిగింది. అమ్మాయికి జాబు వచ్చిందని ట్రీట్ ఇవ్వమని స్నేహితుడు గౌతమ్ రెడ్డి అడిగాడు. హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీకి చెందిన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డి మరో వ్యక్తి కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. నిన్న సాయంత్రం బాధితురాలు దీక్షిత గౌతమ్ రెడ్డి ఓంకార్ నగర్లో ఉన్న బొమ్మరిల్లు గ్రాండ్ రెస్టారెంట్లోకి వచ్చారు. అక్కడే బార్లో ఇద్దరు మద్యం సేవించి హోటల్లో ఉన్న రూమ్కి వెళ్లారు. అప్పటికే బాధితురాలు మత్తులో ఉండటంతో స్పృహ వచ్చిన వెంటనే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి రూంలో ఉండగా బాధితురాలు కేకలు వేసింది. హోటల్ సిబ్బంది రూంకు వెళ్లడంతో రూంలో ఉన్న ఇద్దరు పరారయ్యారు. బాధితురాలు రక్తం మడుగులో ఉండటంతో వారు ఇచ్చిన ఐడీ ప్రూఫ్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు హోటల్ సిబ్బంది. బాధితురాలిని స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించి వైద్యం అందిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి అతని స్నేహితుడు పరారులో ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి మాట్లాడుతూ, నిన్న రాత్రి అమ్మాయి దీక్షితకి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందని, ఈ సందర్భంగా తన చిన్ననాటి మిత్రుడు గౌతమ్ రెడ్డి ట్రీట్ ఇవ్వమని కోరగా ఓంకార్ నగర్లో ఉన్న బొమ్మరిల్లు బార్ అండ్ రెస్టారెంట్లో ట్రీట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు మద్యం సేవించి మరొక మిత్రుడు కలిసి అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టారని ఏసీపీ కాశిరెడ్డి తెలిపారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి సుమారు 7:30 ప్రాంతంలో ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీరు తనకు జాబ్ వచ్చిన సందర్భంగా తన మిత్రుడు గౌతమ్ రెడ్డి అనే యువకుడితోని, అతను చిన్ననాటి క్లాస్మేటు, 2nd క్లాస్ నుంచి 10th వరకు చదివేటువంటి కలిసి చదువుకున్న ఫ్రెండు, ఈ కామన్ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా నిన్న ఈ బొమ్మరిల్లు అనే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ మద్యం సేవించినారు. మద్యం సేవించిన తర్వాత వాళ్ళు అక్కడ కింద ఉన్నటువంటి రూమ్లోకి వెళ్ళిన తర్వాత తను ఇంకొక అతను కామన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి అత్యాచారం చేసినారు. దీనిపై కేసు దర్యాప్తులో ఉంది. ఇది అంటే స్నేహితులు అమ్మాయిని కొంచెం మభ్యపెట్టి చేసినట్టుగా, ఇద్దరు ఫ్రెండ్సే కాబట్టి ఈ స్నేహితులు కలిసి చేసినట్టుగా ఉన్నది. కేసు దర్యాప్తు చేస్తున్నాము. నిందితుల్ని త్వరలో పట్టుకొని జైలు పంపించడం జరుగుతుంది. అమ్మాయి ఫ్రెండ్ అని చెప్తా ఉన్నది. 2nd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా క్లాస్మేట్స్. కామన్గా ఎప్పుడు కూడా మేము ఫోన్లో మాట్లాడుకోవటం కానీ కలిసి ఉండటం అనేది వాళ్ళకు ఉన్నది. తెలిసిన వ్యక్తులే ఇద్దరు కూడా పార్టీ అనే సందర్భంగా వచ్చి ఈ మధ్యమత్తులో ఇట్లా వాళ్ళు జరిగినది. ఇంకొక అతని గురించి పూర్తిగా ఇంకా వివరాలు తెలియాల్సింది. కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది. ఇంకా వివరాలు తీసుకుంటున్నాము. ఇతనైతే గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి మాత్రం క్లాస్మేట్. తీసుకోలేదు. ఇంకా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అవును, అతన్ని కొంచెం ఐడెంటిఫై చేసేది ఉంది. అంటే పేరు కామన్ ఫ్రెండ్ అని చెప్తున్నది. అది బార్ కింద రూమ్స్ ఉంటాయి. కింద పైన బార్ ఉంటుంది, కింద రూమ్స్ ఉంటాయి. రూమ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. ఇన్కాన్షియస్ ఇచ్చి సమాచారం అటువంటిది లేదు. తర్వాత ఇట్లా జరిగిందని చెప్పిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. తర్వాత జరిగిందన్నమాట. లేదు, అటువంటిది ఏమీ ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు. అమ్మాయి కూడా మనం స్టేట్మెంట్